నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేటలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం పరామర్శించారు. ఇటీవల విజయ్ కుమార్ గౌడ్ తండ్రి ప్రముఖ కవి, మాజీ ఇంజనీరింగ్ అయిన తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ మరణించడంతో వారి నివాసానికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ సాహిత్య రంగంలో కవిగా విశిష్ట గుర్తింపు పొందడమే కాకుండా ఇంజనీరింగ్ కూడా సమాజానికి విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. భగవంతుడు ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, గీతా కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్ గౌడ్, దయాకర్ గౌడ్, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, జాన్కంపేట్ సర్పంచ్ సుచనకుట అనురాధ కిషన్ గౌడ్, మండలంలోని సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను శంకర్ భవన్ స్కూల్లో కరాటే మాస్టర్గా కరాటే నేర్పే రోజుల్లో ప్రతి దినము క్రమం తప్పకుండా ఆయన సంగీతం మీద, కళల మీద ఉన్న ప్రేమతో రోజు వచ్చి సంగీత కళాశాలలో ఆయన అభిప్రాయాలు, సమాచారాలు, సూచనలు ఇచ్చేవాడు. కొన్ని వేల పుస్తకాలు రాసినటువంటి గొప్ప కవి లక్ష్మీనారాయణ గౌడ్ గారి యొక్క ప్రతిభని దురదృష్టం మనం గుర్తించలేకపోయాం. కాబట్టి తెలంగాణలో సి నారాయణ రెడ్డి గారు ఆయన ప్రస్తుత రోజుల్లో లక్ష్మీనారాయణ గురించి మాట్లాడుతూ ఇంత గొప్ప కళాత్మక మనిషి యొక్క జీవితము బయటికి రాలేదంటే ఆశ్చర్యం మాట చెప్పడం జరిగింది. వారు రాసిన పుస్తకాలు అనునిత్యం వారు వెలువడించిన కవిత్వం పుస్తకాల రూపాల్లో గొప్ప సంపదగా ఉంది. వారి భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా గౌరవపరమైనటువంటి హోదాలు లభించే విధంగా కుమారుడు విజయ్ కుమార్తో కలిసి ప్రయత్నం చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఇలాంటి గొప్ప కవిని కోల్పోవడం దురదృష్టకరం. నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైనటువంటి లక్ష్మీనారాయణ గారు మన మధ్య లేకపోవడం బాధాకరం.